అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. ఈరోజు మనం ఒక చిన్న డాల్ఫిన్ కుటుంబాన్ని డ్రా చేద్దాం. ముందుగా అవుట్లైన్స్ నెమ్మదిగా అక్కడ చూస్తూ డ్రా చేయండి. మౌత్ షేపు అలా లైట్గా డ్రా చేసి మనం కరెక్ట్ అనిపించేసిన తర్వాత డార్క్ లైన్ చేద్దాం. అవుట్లైన్స్ సరిగా కనిపించట్లేదు సార్ అని చెప్పారు ఒక మేడం, బాబు ఎవరు. ఈరోజు అది నేను కరెక్ట్ చేసుకుంటాను. చిన్న ఐ కంటిని డ్రా చేస్తున్నాం. నెమ్మదిగా డ్రా చేయండి. ఇప్పుడు నెమ్మదిగా పెక్టోరల్ ఫిన్ పక్క రెక్కలు నెమ్మదిగా డ్రా చేస్తున్నాం. ఇది నీటిలో ములిగి ఉంది కాబట్టి ఒక హాఫే మనకి డ్రా చేస్తున్నాం. ఇది రోస్ట్రమ్, ముక్కు లాంటి పొడవైన భాగం అన్నమాట. నెమ్మదిగా డ్రా చేయండి. మనకి కరెక్ట్ అనిపించేసిన తర్వాత మనం హైలైట్గా అవుట్లైన్స్ చేద్దాం. ఇప్పుడు మరొక బుల్లి డాల్ఫిన్ని డ్రా చేద్దాం. వీడు జంప్ చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా క్రాస్గా డ్రా చేస్తున్నాం. ఫ్లూక్ తోక రెక్కని డ్రా చేస్తున్నాం. ఫ్లూక్ అంటారు దాన్ని. పెక్టోరల్ ఫిన్ పక్క రెక్కలు అవి. నెమ్మదిగా డ్రా చేయండి. ముట్టి లేదా రోస్ట్రమ్ పొడవుగా మనం డ్రా చేసాం. తోక రెక్కని మనం నెమ్మదిగా డ్రా చేస్తున్నాం. ఇప్పుడు పెద్దోడిని డ్రా చేద్దాం. ఇది కొద్దిగా అల్లరి ఎక్కువ చేస్తాడు కదా, అందుకే కొంచెం హైట్లో డ్రా చేద్దాం. తేలికగా నెమ్మదిగా గీయండి, అదే డ్రా చేయండి. ఇష్టంగా చేయండి, అదే వచ్చేస్తుంది. స్లోగా చెప్పమన్నారు కదా, స్లోగానే చెప్తున్నాను. చాలా ఆనందం ఉంటుంది తెలుసా ఇందులో. ఏదైనా మనం చేసింది చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందనుకో, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా మనం ఒకసారి ఆగి చూడండి, మనం డ్రా చేసింది ఏమైనా కరెక్ట్ చేయాలా లేదా అని చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా లైన్లు ఉన్నాయి చూసారా, అవి నెమ్మదిగా నీడ్ ఎరైజ్తో నెమ్మదిగా ఎరైజ్ చేసేస్తాను. వేస్ట్ లైన్స్ అనేసి మనం నెమ్మదిగా ఎరైజర్తో రిమూవ్ చేసేద్దాం. నాకెందుకో మమ్మీ డాల్ఫిన్ కొద్దిగా సన్నగా కనిపించారు. మరొక లైన్ ఎక్స్ట్రా డ్రా చేసి కరెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, వాడు కొంచెం లావుగా కనిపించాడు, కొద్దిగా సన్నగా చేసి తగ్గించాను. ఇప్పుడు చూడండి, అవుట్లైన్స్ని మనం డార్క్, సేమ్ పెన్సిలే, ప్రెజర్ తేడా అంతే. ఇది 6B పెన్సిల్. మీరు అవుట్లైన్స్ సరిగ్గా కనిపించట్లేదు సార్ అన్నారు కదా, 6B పెన్సిల్తోనే నేను డ్రా చేసేస్తున్నాను మొత్తం అంతా.
ఫైనల్లీ లాస్ట్ పెద్దోడిని మనం డార్క్ లైన్స్తో హైలైట్ చేసేస్తున్నాం. అవుట్లైన్లు క్లియర్గా కనబడుతున్నాయి కదా ఇప్పుడు. హ్యాపీ. బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కలర్ పెన్సిల్తో వీటికి కలర్ యాడ్ చేద్దాం. ముందుగా ఎక్కడైనా ఎక్స్ట్రా ఉంటే ఎరైజ్ చేసేసేయండి. ఒకసారి ఆగి మొత్తం అంతా మీరు చూడండి. లాస్ట్ టైం చూడండి, డక్ డ్రా చేసినప్పుడు ఒక రెక్క వేయలేదు సార్ అని చెప్పారు. అలాగా చూడండి. ఇప్పుడు మనం క్రోమెల్లో కలర్ పెన్సిల్ తీసుకున్నాం. అంటే ఈవినింగ్ సన్సెట్ టైంలో చిన్న బ్రైట్నెస్ వచ్చేలాగా మనం అలా బ్రైట్నెస్ వచ్చేలాగా మనం దీన్ని డ్రా చేస్తున్నాం అన్నమాట. రౌండ్గా డ్రా చేద్దాం. ఫ్యామిలీ పిల్లలతో కలిపి ఈవినింగే కదా స్పెండ్ చేస్తారు. అందువలన సన్సెట్ మాట. అది కొద్దిగా డస్ట్ అనిపించింది, నాప్కిన్తో క్లీన్ చేశాను, టిష్యూ పేపర్తో. డస్ట్ ఉంటే పెన్సిల్ డ్రా అవ్వదు, మీకు తెలిసిపోతుంది. చిన్న క్లాత్ ఉన్నా సరే దాన్ని ఎప్పుడైనా మీకు పెన్సిల్కి టచ్ అయితే ఒక రకంగా అనిపిస్తుంది. మీరు కొంచెం క్లీన్ చేయండి. ఎంత నీట్గా మీరు చేస్తే అంత అవుట్పుట్ అంత బాగా వస్తుంది. ఇప్పుడు సీలోని వాటర్కి మనం స్కై బ్లూ పెన్సిల్ డ్రా చేస్తున్నాం. సముద్రానికి ఆకాశానికి ఒకటే కలర్. ఇంకా డాల్ఫిన్ కలర్ కూడా లైట్గా బ్లూ గ్రే మిక్స్ అయి ఉంటుంది. దాన్ని కూడా అదే సేమ్ పెన్సిల్ స్కై బ్లూ, లైట్ బ్లూ లేదా స్కై బ్లూ, దాంతోనే మనం అందరికీ కూడా లైట్గా షాడోస్ యాడ్ చేసేస్తున్నాం. అక్కడ కొంచెం నాకు ఎక్స్ట్రా అనిపించింది. ఇప్పుడు నుదుటి భాగం మెలన్ అంటారు దాన్ని, కొంచెం డార్క్గా ఉంటుంది అక్కడ. ఇప్పుడు పొట్ట భాగం ఎంబోజింగ్ వచ్చేలాగా లైట్గా షేడ్స్ యాడ్ చేస్తున్నాను స్కై బ్లూతోని. స్కై బ్లూ పెన్సిల్తోనే కలర్ పెన్సిల్తో మళ్ళీ అలా స్కైని సముద్రాన్ని కలిపి అలా లైట్గా మనం కవర్ చేసేద్దాం మొత్తం అంతా. ఇప్పుడు డార్క్ పెన్సిల్ తీసుకొని మనం మెలన్ నుదుటి భాగాన్ని డార్క్ పెన్సిల్తో హైలైట్ చేద్దాం. డార్క్ బ్లూ లేదా నేవీ బ్లూ. ఇప్పుడు గ్రే పెన్సిల్ తీసుకుందాం. గ్రే కలర్ పెన్సిల్ ఉంటుంది కదా, గ్రే కలర్ పెన్సిల్తోని రోస్ట్రమ్ దాని ముట్టి భాగాన్ని గ్రే పెన్సిల్తోని హైలైట్ చేద్దాం. అలాగే పొట్ట భాగాన్ని కూడా గ్రే పెన్సిల్తో లైట్గా షాడో యాడ్ చేస్తున్నాను. ఇది నార్మల్ పెన్సిల్ కాదు, కలర్ పెన్సిల్లోని గ్రే షేడ్.
ఇప్పుడు డార్క్ బ్రౌన్ తీసుకొని ఐస్ డ్రా చేద్దాం. డార్క్ బ్రౌన్, ఇది బ్లాక్ కాదు, లైట్గా ఐస్, రింకిల్స్, ఐరిస్ లైట్గా డ్రా చేశాను. డార్క్ బ్రౌన్ కలర్ పెన్సిల్. సైడ్ రెక్కలు అనమాట. వీటిని పెక్టోరల్ ఫిన్ అంటారు. ఈ రెక్కల్ని బాగా ఈదడానికి బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట. పెక్టోరల్ ఫిన్. పక్క రెక్కల్ని అదే డార్క్ బ్రౌన్ పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. అదే డార్క్ పెన్సిల్తో మదర్ ఐ డ్రా చేస్తున్నాను. కొంచెం డిస్టెన్స్ పెట్టాను. ఆ లుక్ ఎలా ఉంటుందంటే తల్లి యొక్క ప్రేమ కనిపిస్తుంది అనమాట. అందువల్ల కొంచెం డిస్టెన్స్ పెట్టాను అనమాట. కళ్ళల్లోనే మదర్ యొక్క ప్రేమ అనమాట అది. పిల్లలు చూడండి, సరదాగా మంచి పనులు చేస్తుంటే ఎంతో ఆప్యాయంగా చూసినట్టు మాట కదా. పెక్టోరల్ ఫిన్ పక్క రెక్కలు డ్రా చేస్తున్నాను. చూడండి, ఆ డ్రా చేసి షేడ్స్ ఇచ్చినప్పుడు పొట్ట భాగాన్ని వైట్ మనం వదిలేస్తున్నాం, మొత్తం అంతా కవర్ చేసేకండి. ప్రక్కటి రెక్కలు పెక్టోరల్ ఫిన్ అంటారు. ఇవి స్విమ్మింగ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట వాటికి. ఇప్పుడు చిన్నోడి యొక్క ఫెండికల్ అంటే తోక భాగాన్ని మనం డార్క్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఆపోజిట్ సైడ్లో సన్ సెట్ ఎండింగ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ మనం డార్క్ చేస్తున్నాం. ఒకటి నేవీ బ్లూ, రెండోది ఇప్పుడు వచ్చి బ్రౌన్. వాడి అవతల పక్క వచ్చి సన్ ఉంది కాబట్టి ఇటు పక్క కొంచెం మనం డార్క్ చేస్తున్నాం అనమాట. డార్క్ బ్రౌన్తోని పెక్టోరల్ ఫిన్ ప్రక్క రెక్కల్ని డార్క్ చేస్తుంది. చిన్నోడి మెడ కింద చిన్న షాడో యాడ్ చేస్తున్నాను. సేమ్ బ్రౌన్ కలర్ పెన్సిల్స్ లైట్గా ఐ డ్రా చేద్దాం. పెద్దోడి వైపు చూస్తున్నాడు అనమాట. హైట్ ఎగురుదాం అని, అంతే కదా. ఇప్పుడు తోక రెక్కకి చిన్న నేవీ బ్లూ యాడ్ చేస్తుంది.
ఫ్లూక్ అంటారు వీటిని. ఇప్పుడు వెన్నుపైన ఉన్న రెక్క అనమాట, డార్సల్ ఫిన్ అంటారు. ఇవి దిశని నిర్దేశిస్తాయి, ఎటువైపు వెళ్ళాలి అన్నది ఆ వీపుపై ఉన్న రెక్క నిర్దేశిస్తుంది అనమాట. మెలన్ నుదుటి భాగాన్ని కొంచెం డార్క్ చేస్తున్నాం. డార్క్ బ్లూ పెన్సిల్ ప్లస్ బ్రౌన్ పెన్సిల్తో డార్క్ చేద్దాం. అదే ఏరోప్లేన్కి అయితే వెనక ఉంటుంది. అది డార్సల్ ఫిన్ అన్నది ఏరోప్లేన్కి వెనకాల ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ పెన్సిల్తో రాష్ట్రంని హైలైట్ చేసాం. ఎందుకో ముట్టి కొంచెం పెద్దగా అనిపించింది నాకు, కొద్దిగా ఎరేజ్ చేసేస్తాను. ఇందాక కోపంగా ఉన్నట్టున్నాడు వాడు పెద్దడు, కొద్దిగా దాన్ని సన్నగా చేసేసాను. ఇప్పుడు పెద్దోడి ఫెక్టోరల్ ఫిన్ అంటే పక్క రెక్కల్ని మనం బ్రౌన్ కలర్తో హైలైట్ చేసి డ్రా చేస్తాం. చూడండి, హైలైట్ చేసినప్పుడు కూడా ఆ రెక్క ఒక పక్కన చూడండి వైట్ లైన్ వదిలేసాను. అలాగే పొట్ట భాగాన్ని కొద్దిగా డార్క్ చేద్దాం. ఇందాక చెప్పుకున్నట్టుగా ఆపోజిట్ సైడ్ సన్ ఉంది కాబట్టి ఇటుపక్క డార్క్ చేస్తున్నాను. ఫైనల్గా ఫ్లూక్ తోక రెక్కలు డ్రా చేసేద్దాం. డార్క్ బ్రౌన్తో కొంచెం హెవీ డార్క్ పెట్టి చేస్తున్నాను. డార్క్ బ్రౌన్తోని పెద్దోడు ఐ డ్రా చేస్తున్నాం. చూడండి, వ్రింకిల్స్, ఐబ్రోస్, ఐబాల్ చక్కగా నెమ్మది ప్రెజర్తో డ్రా చేశాను. ఇప్పుడు మేల్ డాల్ఫిన్కి కొద్దిగా స్కిన్ కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తున్నాను. చాలా లైట్ స్ట్రోక్స్ చూడండి, జస్ట్ అలా థిక్నెస్ యాడ్ చేసాం. ఫాదర్ ఇప్పుడు డార్క్ పెన్సిల్ నేవీ బ్లూ తీసుకొని ఇప్పుడు డాల్ఫిన్ చుట్టూ చిన్న ఖాళీ వదిలేసి మనం డార్క్ బ్లూతో, ఇంతకుముందు స్కై బ్లూ పెన్సిల్ వాడాం, ఇప్పుడు డార్క్ బ్లూతోని చిన్న గ్యాప్ చూసారా, డాల్ఫిన్ చుట్టూ వదిలేసి మనం నేవీ బ్లూ పెన్సిల్తో హైలైట్స్ చేస్తున్నాం అనమాట. వాటర్ పైకి చిమ్మినట్టుగా
జస్ట్ అలా చిన్న గ్యాప్ వదిలితే చాలు, అది అవి అక్కడ ఫ్రీగా ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది అనమాట. మరి ఈ జంప్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ తాలూకు ఎఫెక్ట్ సైడ్ని కొంచెం డార్క్ లైన్స్ ఇస్తున్నాను. బాగా డ్రా చేయండి. డ్రాయింగ్ వేసిన వాళ్ళు చూస్తున్నారు, మామూలుగా డ్రాయింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియోలు. దయచేసి ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఇలాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి 10 మందికి ఈ వీడియో షేర్ అవుతుంది అంతే. దయచేసి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ చిల్డ్రన్స్. బాయ్ ఆల్ ఆఫ్ యూ.